హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిరమిడ్ జగత్. పరమగురు పత్రిజీ యొక్క మహాసంకల్పాలైన ధ్యాన జగత్, శాకాహార జగత్ మరియు పిరమిడ్ జగత్ అనే మహాదివ్య సంకల్పాల యొక్క లోతు మరియు వాటి యొక్క శక్తి తెలుసుకున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఇది నా యొక్క స్వీయ బాధ్యత, ఇది నా యొక్క తక్షణ కర్తవ్యము అని ఆ పనులోకి ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా దిగిపోతారో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క ఆచరణ ద్వారా ఈ 3 సంకల్పాలు దివ్యంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేదానికి దివ్యమైన నిదర్శనమే, ఒక ప్రత్యక్ష ఉదాహరణమే దివ్యాత్మ స్వరూపురాలైన సుజాత మేడం. వారు ఆదోనిలో ఒక గల్లీలో చూడండి శ్రీరామ కబీరుదాసు అనే ఒక పిరమిడ్ కట్టించారు. ఆ ఒక పిరమిడ్గా నామకరణం చేయడానికి కూడా గల కారణం ఆ గల్లీలో అన్ని మతస్థుల వారు కలిసిమెలిసి ఉంటారు కనుక. ఎందుకంటే ఇది అందరిది, ఇది మాది ఒక్కరిదే కాదు. ఇక్కడ మీరందరికీ స్వాగతం సుస్వాగతం. మనం మార్పు చెందడానికి పిరమిడ్ శక్తిని మనం వాడుకోవచ్చు. సంపూర్ణంగా మీరు వినియోగించుకోండి. ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి ఎదగండి. దానికి ధ్యానం ఒకటే మార్గమని వారి ఆచరణ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది. కేరళ రాష్ట్రం నుండి మీరు వచ్చి ఇది ఇనాగ్రేట్ చేయాలి అని చెప్పేటప్పుడు ఆ సౌభాగ్యం నాకు ప్రకృతి పరమగురు పత్రిజీ వారి ద్వారా కలిగించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. తర్వాత ఒక స్త్రీ ఏపై జన్మల యొక్క కర్మలు ఒక ఆత్మ స్త్రీ జన్మ ఎత్తితే ఎంత గొప్పగా, ఎంత ఈజీగా ప్రక్షాళనమవుతుంది అనే మహాలోతైన నా యొక్క అనుభవ జ్ఞానం వారందరితో షేర్ చేసేటప్పుడు పరమగురు పత్రిజీ మరియు ప్రకృతి మాత ప్రపంచ శక్తి యొక్క అనుగ్రహాలతో అది గొప్పగా అనాయాసంగా అక్కడికి వచ్చిన ప్రతి దివ్యాత్మ స్వరూపులు కూడా అది హృదయానికి హత్తుకొని అంతరాత్మలో అంత గొప్పగా దాన్ని గ్రహించారు. వారి యొక్క ప్రేమ, వారి యొక్క కృతజ్ఞత, వారి యొక్క కరుణ ఎంత గొప్పగా చూపించిందంటే నా జన్మ ధన్యమైంది. పరమగురు పత్రిజీ చెప్పిన సత్యాలని పట్టుకుంటూ అది ఆచరిస్తూ వారు చెప్పిన బాటలో నుంచి అటు ఇటు పోకుండా అదే స్వయంగా ఆచరిస్తూ ఇతరులకి ఆచరింప చేయడానికి నా యొక్క స్వీయ అనుభవ జ్ఞానాలు చెప్పుతూ పంచిపెడుతూ వెళ్ళగలుగుతున్నాను అంటే అది ఎంతో పుణ్యం చేసేయడం పట్టే జరిగింది. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆత్మజ్ఞానం అయిన తర్వాత వాళ్ళకి కడుపు నిండా గొప్ప ఫుడ్డు అన్నీ పెట్టి వాళ్ళకి ఇంత సత్కారాన్ని అందించి ఇది ఇంత గొప్ప కార్యక్రమం అనేదానికి సహకరించిన సుజాతమ్మ, వాళ్ళ హస్బెండ్, పిల్లలు, వారి తల్లిదండ్రులు, సోదరులు, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు నా యొక్క సాష్టాంగ నమస్కారం, ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ పత్రిజీ, థ్యాంక్ యూ యూనివర్స్.